మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మజ్జిపేట దగ్గర అయితే ఉన్నాము. మజ్జిపేట గ్రామం అంటే భీమిలి అనేసరికి ఇంచుమించు 50% పైగా ఈ యొక్క పచ్చటి ప్రకృతి వాతావరణం మధ్యలో ఉంటుంది. భీమిలి అనేసరికి మన ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా భీమిలిని పరిగణలోకి తీసుకుంటారు. ఇటువంటి భీమిలి నియోజకవర్గంలో మజ్జిపేట గ్రామంకి అయితే మనం వచ్చాము. ఈ మజ్జిపేట గ్రామంలో ఉన్నటువంటి మజ్జి కృష్ణారావు, ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ఏదైతే ఆవులకి సేవ చేస్తూ ఈ యొక్క డైరీని నడిపిస్తూ ఉన్నారో ఒకసారి అసలు ఏ విధంగా రన్ అవుతుంది ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కృష్ణారావు గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడైతే మన ముందు మజ్జి కృష్ణారావు గారు ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా ఈ యొక్క డైరీ నడిపిస్తూ స్వయం ఉపాధినే నమ్ముకుంటూ మన కాలం మీద మనం నిలబడాలనే మాటకైతే కనుక కట్టుబడి ఉండి ఎంతోమందికి ఆదర్శంగా అయితే నించున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ కృష్ణారావు గారు, ఈ యొక్క డైరీ అనేది అంత ఈజీగా ఎవరు రన్ చేయలేరు. ఎక్కువ శ్రమతో కూడుకున్నటువంటి పనులు అయితే ఉంటాయి. సో దీన్ని ఏ విధంగా అసలు మీ ఫస్ట్ స్టెప్ ఎలా పడింది దీంట్లో? ఫస్ట్ స్టెప్ అంటే చదువుకునేటప్పుడు ఉద్యోగాలు చేయడానికి కూడా ఏమి లేవండి. దానివల్ల ఏమంటే స్వయం ఉపాధి కోసం ఇంకే పని చేయలేక ఇది మా సొంతగా ల్యాండ్ ఉందండి. దాంట్లో ఏమంటే సొంత పచ్చగడ్డి ఒక 2 ఎకరాలు వేసామండి. పశువులు చేసుకుంటే బాగుంటుంది సొంత ఉపాధి అనేసి ఆలోచనతో వచ్చాం సార్. ఇందులో వచ్చిన తర్వాత అదే బాగుంది అనేసి కంటిన్యూ చేసాం సార్. ఇప్పుడు నేను పెట్టి 8 సంవత్సరాలు అవుతుంది సార్. 8 సంవత్సరాలుగా అంటే మన కాలం మనం నిలబడడం వేరు, ఒకరి దగ్గర పనిచేయడం. అవును సార్. సో ఇది ఎలా అనిపిస్తుంది మీకు? ఇది బాగుంది అంటారా? బాగుంది సార్. బాగుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకొని మనకు మనమే రాజుల్లో మనం ఫీల్ అవుతూ, అందులోని ఇటువంటి పచ్చటి పొలాల మధ్య అలానే ఈ యొక్క ఆవుల మధ్య బతకడానికి కూడా ఒక అదృష్టం ఉండాలి. సో ఏ విధంగా ఉంది ప్రజెంట్ వ్యాపారం, ఎలా ఉందంటారు? అసలు మార్నింగ్ లేచి మీ దినచర్య ఏ విధంగా ఉంటుందంట? మార్నింగ్ 5:30కి లేస్తాం సార్. 5:30 లేచిన తర్వాత మొత్తం క్లీన్ చేస్తాం సార్. పెంట మొత్తం తీసేస్తాం. తర్వాత పెంట మొత్తం తీసేసిన తర్వాత ఆవులకి దానా పెడతాం సార్. దానా పెట్టిన తర్వాత పాలు తీస్తాం సార్. పాలు తీసిన అయిపోయిన తర్వాత షెడ్ మొత్తం క్లీన్ చేస్తాం సార్. వాటర్తో కడుగుతాం సార్. వాటర్తో కడిగిన తర్వాత అప్పుడు మళ్ళీ పచ్చగడ్డి చాఫింగ్ చేసి వేస్తాం సార్. హైజీన్గా మెయింటైన్ చేస్తారు. కానీ ఇప్పుడు మన దగ్గర ఎటువంటి ఏ జాతుల ఆవులు ఉన్నాయి? హెచ్ఎఫ్ జెర్సీ సార్. ఏది అంటే అవుట్పుట్ పాలు ఎక్కువగా ఇచ్చే ఆవు జాతి అంటే హెచ్ఎఫ్ సార్. హెచ్ఎఫ్. ఓకే. సో రోజుకి ఎన్ని పాలు మీరు అమ్మడం జరుగుతుంది? ఇప్పుడు ప్రజెంట్ అయితే రోజుకి 100 నుంచి 120 లీటర్లు సార్. 100 నుంచి 120 ప్రజెంట్ వస్తుంది సార్. మార్నింగ్ ఈవినింగ్ కలిపి? మార్నింగ్ ఈవినింగ్ సార్. మార్నింగ్ ఒక 120 ఎలా వస్తుంది? లేదు సార్, మార్నింగ్ ఈవినింగ్ కలిపి 120 వస్తున్నాయి సార్. డైరీకి ఇస్తున్నారా లేదంటే మొత్తం డైరీకి ఇస్తున్నాం సార్. విశాఖ డైరీకి ఇస్తున్నాం. సో వాళ్ళు వెహికల్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది సార్. ఓకే. ఏ టైంలో చేస్తుంటారు వర్క్ మీరు ఎక్కువ? అది మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం అండి. మిల్కింగ్ అయితే వాళ్ళు 9:30 వరకు ఉంటారు సార్. 9:30కి వస్తుంది వెహికల్. అక్కడికి వస్తుంది సార్. అంటే విలేజ్లోకి వస్తుంది. ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి మేము అక్కడికి ఇవ్వాలి సార్. గిట్టుబాటు ధరలు అన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. అంటే ఇది వరకు బాగుండేవి సార్. ఇప్పుడు రేట్లు కొంచెం తగ్గాయి సార్. పాల రేట్లు తగ్గడం వల్ల కొంచెం ఏంటంటే గిట్టుబాటు ధర రావట్లేదు సార్. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే 40-40 రూపాయలు వచ్చేది సార్ లీటర్కి. ఇప్పుడు 34-35 మధ్యలో వస్తుంది సార్. అందువల్ల ఏంటంటే కొంచెం ట్రబుల్ అవుతుంది సార్ 6 months నుంచి. ఇది వరకు బాగానే ఉండేది సార్. సో అసలు ఆవులు అంటే పటిష్టమైనటువంటి ఆహారం ఉండాలి. ఆవులకు కూడా ఒక న్యాయమైన మనం ఆహారం పెడితేనే అవి పాలు మంచివి ఇస్తాయి. సో ఇటువంటి ఆహారం మేము పెడుతుంటారు? మేము ప్రజెంట్ పెట్టేది మొక్కజొన్న పెడతాం సార్. మొక్కజొన్న, ధాన్యం సార్. ఈ 2 వాడతామండి. దానాగా ఉడకబెట్టి వేస్తామండి. తర్వాత పెసరపొట్టు, మినపొట్టు, తవుడు మిల్లి నుంచి తెచ్చుకొని తెచ్చేస్తామండి. తర్వాత మిక్సింగ్ ఆయిల్ ఫీడ్ వేస్తామండి. కాలుష్యం ఉదయం పూట మార్నింగ్ టైం కాలుష్యం వేస్తామండి. ఈవినింగ్ టైము మినరల్ మిక్చర్ పౌడర్ వేస్తామండి. ఇప్పుడు చూస్తే ఆవులకి
ఏదైతే ఇప్పుడు మామూలుగా మనిషి అయితే చెప్పగలరు నోరిప్పి మనకి ఇది బాలేదు ఇది బాలేదని. ఆవులు మీరు చూస్తే మీకు అర్థమవుతుందా బాగుందా బాలేదా అని? అవును సార్. బాగా ఎలా తెలుస్తుంది అంటారు? అంటే ఆవు గడ్డి తినకపోవడం, దానా తినకపోవడం చేస్తాం సార్. అలాంటప్పుడు ఏమవుతుందంటే దానా తినలేదంటే అది దానికి ఏంటి ప్రాబ్లం అనేది చూస్తాం సార్. జ్వరం వచ్చిందా లేకపోతే ఇంకేటైనా ప్రాబ్లం అనేది మనం ఓన్ ట్రీట్మెంట్ చేసుకుంటాం సార్. జ్వరం చెక్ చేస్తాం, టెంపరేచర్ చెక్ చేసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ఏవైతే బాగోలేదని చూసి దానికి తగ్గట్టు మెడిసిన్ ఇస్తాం సార్. మెడిసిన్ ఇచ్చి ఆ తర్వాత అది రెగ్యులర్గా 3 days ఇస్తాం సార్. 3 days ఇచ్చిన తర్వాత అది రికవర్ అయిపోతుంది. సో ఇప్పటివరకు ప్రజెంట్ చూస్తే కనుక జెర్సీలు కూడా ఎక్కువ ఉన్నట్టున్నాయి. జెర్సీలు ఉన్నాయి సార్. జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్. జెర్సీ బాగానే ఇస్తుందా? జెర్సీ బాగానే ఇస్తుంది సార్. జెర్సీ ఇస్తుంది, హెచ్ఎఫ్ ఇస్తుంది సార్. అప్పుడు మీద ఇప్పుడు చూస్తే రేట్లన్నీ పెరిగినట్టున్నాయి కదా. అంటే దానా రేట్లు బాగా పెరిగాయి సార్. ఓన్లీ పాల రేట్లే తగ్గాయి సార్. అందువల్ల ఏంటంటే గిట్టుబాటు అవ్వట్లేదు సార్ ఇప్పుడైతే. కృష్ణారావు గారు, ఫైనల్గా ఏదైతే యువత చాలామంది ఈ యొక్క డైరీ అని కానీ లేదంటే స్వయం ఉపాధి మనం ఓన్గా మనం పని చేసుకోవాలని దాని మీద అయితే కనుక ఆసక్తి ఎక్కువ చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ యొక్క డైరీల మీద పని చేయాలని ఒబ్బు చూపుతారో వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏ విధంగా ఉంటుంది? అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడైతే బాగలేదు సార్. ఇదివరకు అయితే బాగుండేది. దానికి ఏంటంటే ఓన్గా చేసుకుంటే కొద్ది వరకు పర్వాలేదు సార్. అంటే బయట నుంచి లేబర్ పెట్టి చేయాలంటే మాత్రం కష్టం సార్. సొంత మనుషులు ఉండాలి సార్. సొంత మనుషులు ఉంటే కొంత వరకు పర్వాలేదు సార్. ఇప్పుడైతే ఇదివరకు అంటే కొంచెం లేబర్ పెట్టి చేసినా పాల రేట్లు అవి ఉండేవి కాబట్టి అది సరిపోయేది సార్. దానికి వచ్చేది కష్టపడితే కనుక కొంచెం పర్వాలేదు, ప్రతిఫలం పర్వాలేదు సార్. కృష్ణారావు గారు, ప్రజెంట్ చూస్తే కనుక యువత అంతా సొంత పని అంటే సొంతంగా పని చేసుకోవాలి, సొంత వ్యాపారం చేసుకోవాలి అంటే తన కాళ్ళ మీద తానే నిలబడాలి, అంతేగాని ఇంకో దగ్గర ఉద్యోగం చేయకూడదనే ఉద్దేశం మీద ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. అండ్ అలానే ఏదో ఒక వ్యాపారం చేయాలని చెప్పేసి ఈ జనరేషన్లో యువత అయితే కనుక ఎక్కువగా ఆలోచిస్తున్న పరిస్థితి. సో అటువంటి యువత ఎవరైతే ఇటువంటి డైరీ ఫార్మ్స్ అవి పెట్టడానికి ఆసక్తిగా కలిగిన వారికి మీరు ఇచ్చే సందేశం ఏ విధంగా ఉంటుందంటే? ఇచ్చే సందేశం అంటే బాగుంటుంది సార్. సొంతగా పని చేసుకొని ఎక్కడ వేరే వాళ్ళ దగ్గర మనం పని చేయకుండా మనం ఓన్గా చేసుకుంటే బాగుంటుంది సార్. అంటే ఓన్ సొంతగా ఉండాలి సార్. మనుషులు అనే వాళ్ళు సొంత పనులు పెట్టి వెళ్ళిపోతే పని అవ్వదు సార్. సొంత ఓన్ మనుషులు అయితే పర్వాలేదు సార్, గిట్టుబాటు అవుతుంది సార్. హ్యాపీయేనా మీరు? హ్యాపీయే సార్. హ్యాపీయేనా? సో అంతకంటే ఏం కావాలి? ఒక రైతు మన దేశానికి వెన్నెముక. అటువంటి రైతు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. సో చూశారు కదా, ఎప్పుడైనా సరే స్వయం ఉపాధిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఏ రోజు చెడిపోలేదు. సో కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.